రొయ్యల కర్రీ, ఇగురు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు చేసుకున్న రోజు మీ గిన్నెలైతే ఖాళీ. ఇది మాత్రం ఖచ్చితమైన మాట అండి. మీరు రకరకాల పద్ధతిలో చేసి ఉంటారు, కానీ నేను చూపించిన విధంగా క్లీన్ చేసి నేను చూపించిన విధంగా వండుకోండి. నేను చూపిస్తున్నాను కదా, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కడగండి, మరోసారి కొంచెం సాల్ట్ వేసి కొంచెం సగంలో సగం నిమ్మకాయ వేసి కడుక్కోండి. తర్వాత మరోసారి కడగండి. ఇలా 3-4 సార్లు కడిగేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండీలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసి ఈ రొయ్యల్ని అందులో వేసి కొంచెం పసుపు, కొంచెం ఎక్కువే వేసుకోండి పసుపు, సరిపడా సాల్ట్, ఎక్కువ ఉప్పు కాకూడదు, కరెక్ట్గా ఉండాలి, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేయండి. వాటర్ అయితే చాలా ఊరిపోతుందండి. ఆ వాటర్ మొత్తం ఇలా చిక్కగా అయ్యే వరకు, ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెమే అల్లం పేస్టు, కొంచెం కట్ చేసిన పచ్చిమిర్చి, మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసి కాసేపు అలా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి మరో బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఆనియన్ని సన్నగా కట్ చేసి, నేనైతే కొంచెం పొడుగా కట్ చేసి మిక్సీకి వేసి కచ్చపచ్చ చేసుకున్నా. మీరు మరీ సన్నగా కోసుకునేవారైతే సన్నగా కోసి ఇలా మరోసారి ఆయిల్ పోసేసి కొంచెం జీలకర్ర వేసి దోరగా వేగిన దాకా వెయిట్ చేయండి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు కూడా బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఉడికించండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం అంతా సాల్ట్ వేసి ఉడికించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కారము, ధనియాల పౌడరు, గరం మసాలాలు కూడా ఇప్పుడే వేసేయండి. ఇది 1/2 కిలో రొయ్యలకి 2 అంటే 2 టమాటాలు కచ్చాపచ్చాగా మిక్సీకి వేసి నూరుకోండి, లేదంటే కట్ చేసి చేతితో మెత్తగా నూరి పేస్ట్ చేసి వేసేయండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్న రొయ్యలు కూడా వేసేసి బాగా ఉడకనియండి. బాగా కలిపేసిన తర్వాత బౌల్ కూడా ఇలా చూపించిన విధంగా తూడ్చేసి వేసుకోండి. కూర గట్టిగా అయిందంటే కొంచెం వాటర్ వేసి మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి సరి అయిన సాల్ట్ కూడా కలిపేసుకొని సెట్ చేసి లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీ అయిన కర్రీ అండి. మరో రెసిపీతో ఉంటాం. మీరు కానీ ఈ విధంగా ఈ పద్ధతిలో కరెక్ట్గా నేను చెప్పిన పద్ధతిలో చేసుకున్నారంటే మీ కూరని చాలామంది మెచ్చుకుంటారండి.